హల్లెలూయా. కూర్చోండి. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ వారం కూడా అన్ని విధాలుగా దేవుడిని మీ యోగ్యపరిచి మీ ఎదుట నిలిపించినందుకు దేవుడికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎప్పుడు ధ్యానించని, ఎప్పుడు వినని కొత్త అంశం దేవుడు నాకు నిన్నటి దినాన్న ఎంతో ఎంతో ఆలోచన నిన్న ఉదయం కొత్త ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. గలిలియా దేశమున నివసించే అన్యుల మీదకి దేవుని యొక్క వెలుగు, గొప్ప వెలుగు ప్రకాశించినది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగుగా జన్మించి ఉన్నాడు. మరణ దేశంలోను మరణ ఛాయల్లోనూ కూర్చుండిన వారికి వెలుగు ఉదయించును అని ప్రవక్త అయిన యెషయా ద్వారా రాసిన ప్రవచనము నెరవేర్చబడి ఉన్నది. ఇది మన క్యాండిల్ లైట్ సర్వీస్ లో మనం ఆ వెలుగు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుని ఉన్నాం. అందుకు నతానీయేలు ఏమంటున్నాడంటే, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని ఫిలిపుతో అన్నప్పుడు ఫిలిప్ అంటున్నాడు, వచ్చి చూడమని చెప్తున్నాడు. వచ్చి చూడు, ఏదైనా నజరేతు నుంచి ఏదైనా వస్తుందా అని అన్నావు కదా, వచ్చి చూడు. అతడు ఎవరు? అతడు నజరేయుడు. నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందని అడిగినావు కదా, అతడు ఎవరో తెలుసా? అతడు నజరేయుడు. అతడు దేవుని కుమారుడు. అతడు శిష్యువు. అతడు ఇజ్రాయెల్ను పరిపాలించు అధిపతి. అతడు యూదుల రాజు. అతడు బెత్లెహేములో పుట్టినవాడు, మన సహచరుడు. He is your companion. ఆమేన్. ఎక్కడ పుట్టి ఉన్నాడు? బెత్లెహేములో పుట్టి ఉన్నాడు. ఈ దినం యొక్క అంశము, వాక్య ధ్యానము లూకా 2:8. ఆ దేశములో కొందరు, come on, ఆ దేశములో కొందరు, ఎంతమంది? కొందరే, little few. Listen, don't worry about anything here. Okay? దేవుని సన్నిధిలో let your daughter be healed. Okay? And Nagendra, your daughter too. Just 2 saline bottles, 1 antibiotic injection, few tablets, and go. Let these words apply to your daughter in Jesus' name. Let the Holy Spirit surround her, and let every hindrances, whatever name and image it be, let it be delivered in Jesus' name. Okay? Just enjoy the presence of God. As you are enjoying the presence of God, the deliverance, your daughter will be delivered and be healed. Right? Just say amen and stick on to the word of God. ఆ దేశములో కొందరు, ఎంతమంది? కొందరే, few. Come on. గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ఆ బెత్లెహేము దేశములో నున్న కొందరు, అందరూ కాదు. ఐ రిపీట్ అగైన్. ఆ దేశములో కొందరు గొల్లల కాపరులు. ఓకే, ఎక్కడ? పొలములో. ఆ పొలము పేరు మిగ్దాల్ ఇదర్. ఇది కొత్త మాట. నా 17 సంవత్సరాల యొక్క సంఘ పరిచర్యలో ఈ మాట ఎప్పుడూ నేను ఉపయోగించలేదు. ఇది మొదటిసారి.
మిగ్దల్ ఈదర్ అనే పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండెను. హల్లెలూయా. ఈ మిగ్దల్ ఈదర్ అనే మాట కొంచెం మనకు అర్థమయ్యడానికి, హల్లెలూయా, మొట్టమొదటిసారి మాట ఎక్కడ ఉపయోగించారు, ఎందుకు ఉపయోగించారు, ఆ యొక్క పేరుకు అర్థము, స్థలము ఏమిటి అని మనం ధ్యానించబోతుంటున్నాం. హల్లెలూయా. ఆదికాండం 35:21. ఆదికాండం 35:21. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు అవతల తన గుడారం వేశాడు. ఎందుకు అవతల తన గుడారం వేశాడు? ఎందుకు? ఎవరు వేశారు? ఇశ్రాయేలు వేశారు. ఎందుకు? మిగ్దల్ ఏదేరు అనే యొక్క స్థలానికి అవతల ఎందుకు వేశారు? ఆదికాండం 29:9. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చి. ఎవరండి? రాహేలు తన తండ్రి గొర్రెలను మందను తోలుకొని వచ్చాను. ఆమె వాటిని మేపునది. ఆమె వాటిని అంటే ఆమె వాటిని మేపే వారిని ఏమంటారు? కాపరే. ఎవరు? తెలుసా నీకు ఎప్పుడైనా? రాహేలు గొర్రెల కాపరి, తన ఇంటి మందను కాచుకునేది. ఓకేనా? ఎక్కడ కాచుకునేది? మిగ్దల్ ఈదర్. సరే, మిగ్దల్ ఈదర్ అంటే ఏంటి చూద్దాం. ఆదికాండం 35, 19, 20, 21. అటు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. ఎక్కడ పాతి పెట్టబడెను? బెత్లెహేము ఎఫ్రాతా అనే మార్గములో పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. ఏమి కట్టించెను? ఒక స్తంభము కట్టించానంటే ఊరికే చిన్నది ఒక కట్టి పెట్టి, ఒక రాడు పెట్టి, ఒక స్తంభము కట్టేనా? కాదే. ఇప్పటి కూడా ఉందంటే ఆ స్తంభము, ఆ యొక్క ఆ పిల్లర్ ఎంత పెద్దదో. హల్లెలూయా. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదేరు కవతల అంటే ఈయన కట్టిన స్తంభము మిగ్దల్ ఈదర్ సమాధి చేశారు. ఒక ఇది కట్టారు. ఆ మిగ్దల్ ఈదర్ అనే దానిని అవతల వారు ఏమి చేశారు? గుడారం వేశారు. ఎందుకు అక్కడ కట్టారు? ఆ పొలంలో ఎందుకు అది కట్టారు? దానికి ఎందుకు మిగ్దల్ ఈదర్ అని పేరు పెట్టారు అంటే రాహేలు అక్కడ గొర్రెలను కాచుకుని ఉండేది. హల్లెలూయా. మీకా 4:8. అర్థము కాకపోతే నాకు ఫలానా వాక్యం అర్థం కాలేదని అడగొచ్చు. మీకా 4:8. మందల గోపురమా. ఏమండి? Come on, repeat. మందల గోపురమా. ఓ టవర్ ఆఫ్ ది ఫ్లోక్. సియోను కుమార్తె పర్వతమా. మునుపటి లాగున యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును. హల్లెలూయా. ఏమండి? ఏమైనా కొంచెమన్నా అర్థమైందా? ఆ యొక్క గోపురము పేరు ఏంటి? సియోను కుమార్తె మందల గోపురం. అది ఏంటది? మిగ్దల్ ఈదర్ అంటే ఏంటి? మందల గోపురము. ఎవరున్నారు అక్కడ? రాహేలు సమాధి మీద ఉన్న గోపురము పేరు మిగ్దల్ ఈదర్ అంటే మందల గోపురము అని అర్థం. Are you with me, church? Hope you understand. I want you to understand. It's not me just telling and it's not you just listening and go away. I want the church to understand.
పేరేంటి? మిగ్దల్ ఏదెర్. అంటే మందల గోపురమా. ఓ మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా అంటే అర్థం, ఓ మందల గోపురమా, ఇక్కడ నుండి పోతున్న మందలు ఆ పర్వతం మీదట ఉంటున్న ద్వారము నుండి పోతున్న ఓ పర్వతమా. ఐ రిపీట్ అగైన్, మందల గోపురమా. అక్కడ ఉంటున్న మందలు ఎక్కడికి పోవాలి? సియోను పర్వతానికి పోవాలి. సియోను పర్వతానికి ఎలా పోవాలి? ఒక ద్వారము నుండి పోవాలి. ఆ ద్వారముల నుండి పోతున్న ఆ మంద ఏం కావాలి? పరిపాలిస్తదంట. హల్లెలూయా. ఇది ప్రవచనం. ఆ ప్రవచనం ఏ రీతిలో మరలా ఇంకా తేటగా ఎలా రాశాడు? మీకా 5:2. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. హల్లెలూయా. నీలో నుండి ఎక్కడి నుంచి వచ్చును? నీలో నుండి ఎక్కడి నుంచి వచ్చును అంటే మందల గోపురము నుండి రావాలి. మందల గోపురము నుంచి వచ్చి ఆ పర్వతం ఎదుట ఉంటున్న ఆ యొక్క ద్వారము నుండి వెళ్ళి అక్కడ ఇశ్రాయేలును పరిపాలించేవాడు అని అర్థం. ఇంకా తేటగా మనకు తెలియాలంటే సంఖ్యాకాండం 24:17. ఈ మధ్యలో నేను 2 విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు నిర్మలను మాట్లాడి టిక్ వేస్తున్నాను దానికి. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయనను చూచుచున్నానే గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నానే గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ప్రవచనాలు. దేని గురించి ప్రవచనాలు? దేని గురించి ప్రవచనాలు? దేని గురించి ప్రవచనాలు? మిగ్దల్ ఈదర్. అండర్లైన్, మిగ్దల్ ఈదర్ గురించి ప్రవచనాలు. ఆ యొక్క మందల పర్వతము గురించి ప్రవచనాలు. ఆ మందల నుంచి అది వెళ్ళాలి లోపలికి. హల్లెలూయా. ఓ బెత్లెహేమా, ఓ బెత్లెహేమా. 2:8 లూకా. ఇప్పుడు చదవండి. ఓ బెత్లెహేమా, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో అంటే మిగ్దల్ ఈదర్ మందలను కాచుకును తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి. చాలండి. వీరు ఎక్కడ మందలు కాచుకుంటున్నారు? ఎంతమంది? ఎందుకు వారి యొక్క మందల్ని ఎందుకు కాచుకొని ఉన్నారండి? ఇంతవరకు సింహం వస్తుంది, నక్కలు వస్తాయి, తోడలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని కాచుకున్నాను నేను అనుకుంటే. ఏంది ప్రభువా చెప్పిందే చెప్పాలి. 2021 లాది, 2023 లాది, 2023 లాది, 2024 లో. What should I tell? Please, please, please. వై తమ మందను కాచుకొనుచున్నారంటే గొర్రెల కాపరులు గొర్రెలను పస్కా పండగ కొరకు, సమాధాన బలుల కొరకు, ఆయా బలుల కొరకు ఆ గొర్రెలు నిర్దోషిగా ఉండినట్లుగా ఏడాది గొర్రె పిల్లల్ని కాచుకొని ఉన్నారు.
Hallelujah. Are you with me, church? I hope you understand. ఏడాది వరకు ఏం చేయాలి? జాగ్రత్తగా. ఇంతకుముందు ఏం మాట ఉపయోగించాను? నిర్దోషముగా. నిర్దోషముగా ధర్మశాస్త్రము ప్రకారంగా ఏడాది గొర్రెపిల్ల బలులకు అవసరం. అది రాత్రి పగలు కాచుకొని ఉంటున్నారు, నిద్ర పోకుండా. అవి దేనికి? అది పస్కాకు. అవి ఆ నిర్దోషముగా కాచుకుని ఉంటున్న ఆ గొర్రెలు లోపలికి ఎలా పోవాలి? ఏ ద్వారము పడితే ఆ ద్వారంలో పోవడానికి నో ఛాన్స్. ఓ సియోను పర్వతమా, ఓ సియోను పర్వతమా, నీ ఎదుట ఒక ద్వారం ఉంది. దట్ ఇస్ కాల్డ్ ద షీప్ గేట్. గొర్రెల ద్వారంలోనే అది వెళ్ళాలి. హల్లెలూయా. క్రిస్మస్ అయిపోయిన తర్వాత, ఇంకా కొన్ని మాసాల్లో ఏమొస్తుందండి కదండి? తర్వాత అంటే గుడ్ ఫ్రైడే వస్తుంది కదండి. యేసు ప్రభు వారు గొర్రె పిల్ల ఎక్కి ఏ ద్వారం నుంచి పోయాడండి? యెరూషలేముకి గొర్రెల ద్వారంలో నుంచి పోయాడండి. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. హల్లెలూయా. ఇట్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఇవన్నీ ఇంకా ప్రవచనాలే. నేను చూచుచున్నానే గాని ఇంకా లేదు. హల్లెలూయా. మనం ధ్యానిస్తున్న అంశం మిగ్దల్ అంటే మందల గోపురమా. మీరు మందల్ని ఎక్కడ కాచుకున్నారు? మిగ్దల్ ఈదర్. దేనికి? బలులు అర్పించడానికి, అవి నిర్దోషంగా ఉండడానికి. హల్లెలూయా. ఈ యొక్క కొందరు గొర్రెల కాపరులు, అందరూ కాదు మైండ్ యూ, కొందరు గొర్రెల కాపరులు, వారికి ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క బలుల యొక్క ఆచారము తెలిసి ఉన్నవారు, వాటిని నిర్దోషంగా చూచుకోవాలని తెలిసిన వారు, యాజకులకు సంబంధించిన ఆలోచన కలిగిన వారు. They can be the priestly shepherds. Okay? ఆ గొర్రెల కాపరుల యొద్దకు 2:9 లూకా 2:9 ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చాలు. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి ఎవరి యొద్దకి? కొందరు గొర్రెల కాపరులు. మీరు ఏమి చేస్తున్నారు? కాయుచున్నారు. ఎందుకు? బలులు, ఆ గొర్రెలు బలులు అర్పించుటకు. ఆ స్థలం ఏంటి? గొర్రెల పర్వతం. అక్కడ ఎవరుంటిరి? కాచుకుని ఉంటిరి. ఓ కాలమున ఎవరు? రాహేలు ఉండేది. హల్లెలూయా. రాహేలు మీద గోపురం ఎవరు కట్టారు? యాకోబు నుంచి ఎవరు వస్తున్నారు? ఒక నక్షత్రం రావాలి. Are you with me, church? ఎక్కడి నుంచి? కాబట్టి ఆ యొక్క గోపురం ఎద్దనే గొర్రెలు నింపుతూనే ఉన్నారు. అది ఎంత దూరంలో ఉంది? బెత్లెహేముకు సమీపంగానే ఉంది, దూరము కాదు. అది గలిలియాలో లేదు, నజరేతులో లేదు, వేరే ఏ చోట లేదు. అది అన్యజనుల దేశంలో లేదు. అది బెత్లెహేము యెరూషలేము దగ్గరలోనే ఉంది. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈస్టర్ కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ కి వచ్చే వాక్యం కూడా చెప్పేస్తానేమో. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎప్పుడు ఒలీవ కొండ దగ్గరే ఉంటాడు. పక్కనే ఏముంది?
బెత్లెహేము, ఇక్కడ ఏముంది యెరూషలేము. అయ్యో వదిలే. సరే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ఓకే, బెత్లెహేములో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆ టైంలో బెత్లెహేములో ఎంతమంది ఉన్నారో తెలుసా? సత్రములో స్థలము లేనంతగా ఉన్నారు. ఏమ్మా మర్చిపోయినారు అప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాం అనేది? సత్రములు ఏమీ లేదు, స్థలము లేనంత మంది ఉన్నారు. ప్రభు దూత వచ్చి ఎక్కడ నిలబడింది? కాపర్ల దగ్గరికే వచ్చి నిలబడింది. ఈ గుంటకల్లో ఎంతో మంది ఉన్నారు. ప్రభు యొక్క వాక్యము వారి దగ్గరకు పోయి నిలబడలేదు, ఇక్కడ వచ్చి నిలిచింది దేవుని యొక్క వాక్యం. జస్ట్ సే ఆమేన్. బికాస్ కొందరు యు ఆర్ ఎలెక్టెడ్, సెలెక్టెడ్. You are selected for to become elected. Just underline. Selecting is nothing. Electing is everything. ఎందుకు వచ్చి నిలబడ్డారంటే వాక్యం ఎందుకు నిలబడి ఉంటుంది? For you to be elected. Hallelujah. Anyway, చేరి ఉన్న ప్రతి ఒక్కరూ, ఆ ప్రాంతంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో, గలీలియా నుంచి, నజరేతు నుంచి, ఆ యూదయను చాలా మంది వచ్చారు. అందరూ ఎక్కడికి చెందిన వారు? బెత్లెహేముకు చెందిన వారే. యోసేపు కూడా నజరేతు, గలీలియాలోని నజరేతులో నివసించేవాడే, కానీ ఎక్కడికి వచ్చాడు? మరియను తీసుకొని బెత్లెహేముకు రావాల్సిందే. అందరూ బెత్లెహేముకు సమీపించిన వారే. బెత్లెహేముకు ఆ దేశానికి సంబంధించిన వారే. వారు అందరినీ వదిలిపెట్టి ఎందుకు వీరి దగ్గరికి వచ్చింది? హల్లెలూయా. వీరు గొర్రెలను కాచుకుని ఉన్నారు. ఆ గొర్రెలు చాలా ప్రాముఖ్యమైనది. ఆ గొర్రెలు బలి అర్పించాలి. ఆ సువాసన దేవుని యొద్ద చేరాలి. ఈ గుంటకల్లో ఇంత మందిని వదిలిపెట్టి మీ యొద్దకు ఎందుకు ఈ వాక్యం వచ్చి నిలుస్తుంది? ఎందుకు? దేవుని వాక్యానికి శ్రద్ధ, ఆ యొక్క ఆతురత, ప్రాధాన్యత. హల్లెలూయా. ఆ ప్రాధాన్యత ఇస్తున్నారు గనక ఆ యొక్క గొర్రెలు బలి ఇస్తే సువాసన పోతుంది. మనము చేస్తున్న ఆరాధన దేవుని యొక్క సింహాసనం ఎదుట చేర్చబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. 8 ఆ దేశానికి సంబంధించిన కొందరు గొర్రెలు, హౌ ఇంపార్టెంట్ దే మైట్ బి. వారు అంత ఇంపార్టెంట్ అయితే ఇక్కడ కూర్చున్న మీరు ఇంపార్టెంట్ కాదా? హల్లెలూయా. ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంట్. దానికి ఒక మాట అన్నా మీ ఇంపార్టెంట్ ఏంటో పిన్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు మీరు ఉండాలని నా ఆశ. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. You are very important. Come in time. You are all chosen. You are all selected. But God wants you to be elected. Hallelujah. Anyway, let the church say amen. Because God wants you to be elected. 2:9 రెండో భాగము. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలి భయపడేవి. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున కదా. ఎందుకు ఈ మాట? దూత వచ్చి ఊరికే పోతే పోలే. దూత ఊరికే వచ్చి వారితో మాట్లాడి పోతే పోలే.
మహిమ ఎందుకు వారిని ఆవరించాలి? ఏంటంటే అనేది 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింప. ఏమి ప్రకాశం ఇది? స్వార్థ ప్రకాశము, స్వార్థ మహిమ వారికి ప్రకాశనీయలేకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములను కలగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి. ఎంతో మంది బెత్లెహేములో ఆ యొక్క ప్రజా సంఖ్య రాయడానికి వచ్చి నిండి ఉన్నారు. వారందరినీ మొదలుపెట్టి అందరూ బెత్లెహేముకి సంబంధించిన వారే. హల్లెలూయా, అందరూ బెత్లెహేముకి సంబంధించిన వారే. వారందరిని వదిలిపెట్టి కొంతమంది గొర్రెల కాపుల దగ్గరకు వచ్చి నిలిచి దేవుని యొక్క మహిమ ప్రకాశము వారిని ఆవరించినది. మనల్ని ఆవరించి ఉన్నదా లేదా? దేవుని యొక్క కృప కాదు, దేవుని యొక్క స్వార్థ మహిమ ప్రకాశము మనల్ని ప్రకాశించుచున్నది కనుక మన యొక్క మనోనేత్రములు గుడ్డితనము కాకుండా అది ఎలా ఉంది? వెలిగించబడింది. ఏ విధంగా వెలిగించబడింది అంటే ఆయన ఈ లోకానికి వెలుగు గనక మన మనోనేత్రములు వెలిగించబడి ఉన్నది. హల్లెలూయా. రెండు 9 వారు మిక్కిలి భయపడిరి. హల్లెలూయా, మిక్కిలి భయపడిరి. ఇట్ వాస్ సడన్ సర్ప్రైజ్. హల్లెలూయా. అయితే ఆ దూత 10 భయపడుకుడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. అయితే భయపడుకుడి. ఒక్క నిమిషం. అయితే భయపడుకుడి. ఫియర్ నాట్. లూకా 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. చాలు, నీ ప్రార్థన చాలు. నువ్వు భయపడద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏ అవసరతలకు నువ్వు చేస్తున్నావో, హల్లెలూయా, ఏది నెరవేర్చబడాలి అనేసి ఏ కారణము కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో భయపడద్దు. హల్లెలూయా, భయపడద్దు. నీ ప్రార్థన హల్లెలూయా, నీ ప్రార్థన భయపడద్దు. అండర్లైన్ దిస్ ఇస్ అ వర్డ్. లిస్టెడ్. భయపడద్దు. నాగేంద్ర భయపడద్దు. నీ ప్రార్థన వినబడేను. ఓకే, ఇంక ఎవరు ఏ ప్రార్థన చేశారో వినబడి ఉన్నది. భయపడద్దు. కొన్ని ప్రార్థనలు ప్రతి ప్రార్థన వెంటనే సింహాసనం ఎదుట సువాసన వలె వెళుతుంది. ఏ ప్రార్థన కొట్టివేయబడదు. ఆయువుని ఏ ప్రార్థన కొట్టివేయబడదు. కానీ ఆ యొక్క జవాబు పొందుకోవడానికి కొంత టైం పడుతుంది. దానియేలుకు 21 రోజు పట్టింది. అమ్మ, అర్థమవుతుందా? దానియేలుకు 21 రోజు అయింది. అదే కొర్నేలికి వచ్చినప్పుడు దూత వచ్చి అంటున్నది, అయ్యా కొర్నేలి, నీ యొక్క ప్రార్థన, నీ భక్తి, నీ యొక్క యథార్థత, నీ యొక్క ప్రాధాన్యత మాకు జ్ఞాపకార్థంగా చేరి ఉన్నది. కానీ నీకు ఒక కొరత ఉంది. ఏంటి ఆ కొరత? నీకు రక్షణ లేదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదు. దేవునికి ఇవ్వాల్సిన సమయము లేదు. ఆ క్రమము క్రమశిక్షణ నీకు లేదు. అది రావాలి.
హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క సంవత్సరం ఇంకా ఒక్క పరిశుద్ధ దినం మాత్రమే ఉంది. హల్లెలూయా. ఇంకా ఒకటే ఉంది. నెక్స్ట్ సండే ఐ వాంట్ ఆల్ ద చర్చ్ in time and I want everybody to attend because 2024 లో నాకు ఒక సండే కావాలన్నా it will never come in your lifetime. Hallelujah. Just forget everything. ప్రభు, ఇది లాస్ట్ సండే. ఇన్ని సండేలో నేను ఏమి చేయలేదో ఈ యొక్క లాస్ట్ సండేలో నా హృదయం ఇప్పుతున్నా. నాకు ఇవ్వాల్సింది ఇచ్చే ప్రభువా. చక్రయ్యా, నీ ప్రార్థన వినబడను, భయపడద్దు. ఇంకా ఒక్క ఛాన్స్ ఉంది, భయపడద్దు. ఐ విల్ బి చర్చ్. ఇంకా ఒక్క ఛాన్స్ ఉంది, భయపడద్దు. లూకా 1:30. లూకా 1:30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందిదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం మాట్లాడుకుంది నో ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. కమ్ ఆన్ రాజా, ఇట్స్ జస్ట్ ఎ డ్రీమ్. డూ యు థింక్ దట్ it's just a dream? If you just say it's a dream, it will be a dream. It will not be fulfilled. అందుకే మరియాతో అంటున్నాడు దూత, భయపడద్దు, దేవుని వలన నువ్వు కృప పొందుతీవి. దేవుని వలన మనము కృప పొంది ఉంటే ఏది అడ్డం? ఏది? కమాండ్, భయపడద్దు. నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది, భయపడొద్దు. దేవుని యొక్క కృప పొంది ఉన్నావు, భయపడొద్దు. ఇస్ ఇట్ నాట్ ఎన్కరేజింగ్ ఫర్ యూ? ఇది నా మాటలు అయితే జస్ట్ ఫర్గెట్ అండ్ జస్ట్ గో. దేవుడి సూటిగా జీవం గల మాటలు వీని ద్వారా నాకు వినిపిస్తున్నాడని అనుకుంటే అది నెరవేర్చబడును గాక. ఆమేన్. లూకా 12:32. త్వరగా. చిన్న మంద భయపడకుడి, రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. చిన్న మంద భయపడకుడి, నీ ప్రార్థన ఆలకించబడి ఉంది, దేవుని కృప పొంది ఉన్నావు. ఇంకా నీకేమి, ఇంకేం కొరత? రాజ్యం కూడా తీసుకో. ఆ రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉన్నది. మరి ఆయన రాజ్యంలో నేను నిర్లక్షణతనంగా ఉన్నానా? చూద్దాములే అనుకుంటున్నానా? ఏదైనా పోస్ట్ పోన్ చేస్తున్నానా? నా కోసం చెప్పుకుంటున్నాను. నా కోసం కాదు, నాకు మీకు అవసరమైనది కనుక చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. నాకు వాక్యం రాకపోతే ఒక్కసారి ఆలోచిస్తా, నా ఆలోచనలు ఎక్కువ దేనికి ఇచ్చాను, ఇచ్చింటే సారీ అంటాను, వెంటనే వస్తుంది. అది నేను అలా చేయకుండా వాక్యం మీదే ఉంటే నా ఆలోచనలు ఎక్కడో ఉంటుందని అర్థం. వేరే పాత దాని మీదే ఆలోచిస్తున్నానని అర్థం. వాటన్నిటిని మూసేసి ప్రభు ఐ వాంట్ న్యూ అన్నప్పుడు న్యూ వచ్చింది నాకు. మీరు తమాషా అనుకోండి, ఎగతాలు అనుకోండి, మీరు పొగొట్టుకుంటారు అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఇది సత్యం, ఇది సత్యం. హల్లెలూయా. దానికి ఆలయం చెప్పిన ఆలయం టుమారో ఇస్ గోయింగ్ టు బి ఎ న్యూ మెసేజ్. ఆ మెసేజ్ ఏంటి? మిగ్దల్. ఇప్పుడు చూడండి కన్క్లూజన్ ఎలా ఉంటుందో. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో
కంటిన్యూ. 2:10 లూకా 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. ఫస్ట్ అనౌన్స్మెంట్, యేసు ప్రభు పుట్టి ఉన్నాడని ఫస్ట్ అనౌన్స్మెంట్ ఎవరికో తెలుసా? గొర్రెల కాపర్లకి. గొర్రెల కాపర్లకు ఏమని చెప్తున్నాడు తెలుసా మీకు? ప్రజలందరికీ, నీకు కాదు. అర్థమైనా? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. అది ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు ఎవరి కొరకు? నీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. అందుకు నీ కొరకు పుట్టి ఉన్నాడు. కన్క్లూజన్ ఒకే ఒక మాట చెప్పి going to close. హల్లెలూయా. ఇంకెక్కువ పోకూడదు అనుకుంటున్నా. కాపర్లారా, నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. కాపర్లారా, చీకటిలో ఉంటున్న గొర్రెలను ఇంతవరకు మీరు నిర్దోషంగా అది ఉండాలని కాచుకుని ఉన్నారు కదా. అవునా కాపర్లు? ఎస్. ఓకే. ఇప్పుడు చీకటిలో ఉంటున్న మీ జీవితాలకు వెలుగియుటకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు మీరెలా ఉండాలి తెలుసా? కాపర్లారా, మీరెలా ఉండాలి తెలుసా? నిర్దోషంగా ఆయనకు మీరు అప్పగించుకోవాలి. సజీవ యాగముగా అప్పగించుకోవాలి కాపర్లు. ఇది క్రిస్మస్ సందేశం. హల్లెలూయా. దిస్ ఇస్ ద క్రిస్మస్ మెసేజ్. నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రత్యేకంగా వారినే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, దేవుడు ఇక్కడ ఉంటున్న వారిని ఎందుకు ఎన్నుకున్నాడంటే, వారు ఏమి చేస్తున్నారు? ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వగలుగుతుంటున్నారు. హల్లెలూయా. చేయాల్సిందంతా చేస్తున్నారు, కాచుకుంటున్నారు. హల్లెలూయా. కాపర్లు కూడా అదే చేస్తున్నారు. అయ్యో, ఈ యొక్క గొర్రె అది ఏడాది గొర్రెగా ఉండాలి. అది ఎలా ఉండాలి? అది మనం పోయి దేవునికి సమర్పించినప్పుడు అది నిర్దోషంగా ఉండాలి అని రాత్రి పగలు కాచుకుని ఉన్నారు. అది ఎట్లా పడితే అట్లా తీసుకుని వెళ్ళలేదు. క్రమముగా క్రమశిక్షణలో వెళ్ళవలసిన ద్వారంలో వాటిని తీసుకుపోయి యాజకులకు అప్పగించేవారు. హల్లెలూయా. ఇదే మనము చేస్తున్నాం. ఓకే, మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్న క్రిస్మస్ సందేశం ఏంటంటే, అయ్యా నేను ఇంతవరకు ఏదో అనుకుంటున్నారు, నిర్దోషంగా అది చేయాలి, నిర్దోషంగా ఇది చేయాలి. ఓకే, బైబిల్ మీద ఏం పెట్టినవాడా? బైబిల్ నిర్దోషం. చెప్పులు బయట పెట్టి బైబిల్ మీద పెట్టిన రాయి, మందిరంలో వేసుకొచ్చిన చెప్పులు నా లోపల ఉన్నాయా? హల్లెలూయా. నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు నువ్వు ఎక్కడ పొలంలో ఉన్నావు? ఏ పొలంలో ఉన్నావు? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? హల్లెలూయా. ఇప్పుడు నీవు నిర్దోషిగా ఉండాలి. కాపర్లు, నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు? యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. హల్లెలూయా. ఇప్పుడు మిగ్దల్ ఈదర్లో గొర్రె ఎక్కడికి వెళ్ళింది?
ఎక్కడికి వెళ్ళింది? లోక పాపాన్ని మోసుకుని అక్కడికి పోయి నీకు నాకు వెలుగిచ్చింది. ఆ వెలుగు నాలో ప్రకాశించబడాలి. హల్లెలూయా. ఆయన ఏ విధంగా లోక పాపాన్ని మోసుకుని పోయాడు? 1 కొరింథీ 5:7. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడి. హల్లెలూయా, హల్లెలూయా. పస్కా పశువు ఏమైంది? వధించబడింది. ఇంకా వేరే ఏడాది కొరకు, వేరే దాని కొరకు, దీని కొరకు నువ్వు చేయాల్సిన అవసరము ఇంకా లేదు. కాపరులు ఇంకా లేదు. ఆచారాలు వద్దు. ఇప్పుడు నాకు కావలసింది పులిచిన పిండిని తీసివేసి, పులిపిండిని తీసివేసి, పాతదైన వాటిని తీసివేసి కొత్తదైన దానిగా ఉండాలి. హల్లెలూయా. ఇదే క్రిస్మస్. హల్లెలూయా. భయపడకుడి, నీ ప్రార్థన వినబడేను. భయపడకుడి, దేవుని కృప పొంది ఉన్నావు. చిన్న మంద, భయపడద్దు. దేవుని రాజ్యం ఇవ్వడానికి ఆయనకి ఇష్టమై ఉన్నది. ఆ రాజ్యములో నేను నివసించడం. కాపరి ఇప్పుడు మనల్ని కాచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఆ కాపర్లు గొర్రెలను కాచుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఆ కాపరి మనల్ని గొర్రెలుగా చేసి మనల్ని కాచుకొని ఉన్నాడు. ఏ విధంగా కాచుకున్నాడు? ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోకుండా మనల్ని కాచుకొని ఉన్నాడు. ప్రభు దూత వచ్చి ఏమని చెప్పాను? భయపడకుడి, ఇదిగో నీ కొరకు. హల్లెలూయా. దిస్ ఇస్ క్రిస్మస్. కాబట్టి ఆ కాపరి పస్కా బలిగా వధించబడిన ఆ గొర్రె కాపరిగా తిరిగి లేచి ఏమంటున్నాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.